ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఏ విధంగా మరి అభ్యర్థులను నిలబెట్టాలి, అదేవిధంగా ప్రజల లోపలికి మళ్ళీ ఏ విధంగా పోవాలి, తెలంగాణలో మరి బహుజన సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని విపరీతంగా కుమరించి మరి మద్యాన్ని విపరీతంగా కుమరించి ప్రజలను ఆ 2 రోజులు ఏ విధంగా ప్రలోభ పెట్టి వాళ్ళను బానిసలుగా తీసుకుంటున్న విషయాన్ని ఏ విధంగా ప్రజల లోపలికి తీసుకుపోవాలనే విషయాల మీద ఈరోజు మరి చర్చించడం కోసం బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ ఉమ్మడి ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ ఎలాంటి నిరాశకు లోను కాకుండా రాబోయే అన్ని ఎలక్షన్లు కూడా మళ్ళీ పోరాటానికి సమాయత్తం అవుతున్నది క్లియర్గా మాకు అర్థమవుతున్నది. ఇప్పటి వరకు దాదాపుగా 8 జిల్లాల రివ్యూలు అయిపోయినాయి. ఈరోజు 9వ జిల్లా ఇప్పుడే చంద్రకల్ గ్రామంలో మరి బహుజన సమాజ్ పార్టీ జెండా కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా నాగర్కర్నూలు దేశిటికాలలో కూడా చేయడం జరిగింది. సో చాలా చోట్ల కూడా ప్రజలు స్వచ్ఛందంగా బహుజన సమాజ్ పార్టీలో పెద్ద ఎత్తున కూడా జాయిన్ కావడానికి ముందుకు వస్తున్నారు. సో అధికారం తెలంగాణలో కేవలం బదలాయింపే జరిగింది తప్ప మరి దొరల నుంచి బహుజనులకు మాత్రం అధికారం రాలేదు. ఇదంతా కూడా ప్రజలు గుర్తిస్తారని అనుకుంటున్నాను. ఒక దొరల పార్టీ నుంచి ఇంకొక దొరల పార్టీ వచ్చింది తప్ప పేద ప్రజలకు మాత్రం ఇక్కడ అధికారం రాలేదు. మళ్ళీ ప్రజలు ఆ ప్రభుత్వాలు ఇచ్చే తాయిలాలకు ఆధారపడే విధంగానే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప ఇంకొకటి లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మరి కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో లేనప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేస్తామన్నారు. మరి ఇంతవరకు అయితే 1 నెల రోజులు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి ఇంతవరకు ఆ బోర్డు సభ్యులు రాజీనామా చేసిండ్రు. వాళ్ళ రాజీనామాలు ఆమోదించిండ్రా లేదా, చైర్మన్ రాజీనామా ఆమోదించిండ్రా లేదా అనేది తెలంగాణ ప్రజలకు తెలియదు. సో అదేవిధంగా మరి నిరుద్యోగులకు ఎలాంటి ఊరటనివ్వబోతున్నది సర్కారు, ఏ విధంగా క్యాలెండర్ పెట్టబోతున్నది అన్న విషయం కూడా స్పష్టత లేదు. మరి గ్యాస్ కనెక్షన్ల మీద స్పష్టత లేదు. కేవలం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిండ్రు. మేము ఆ రోజు చెప్పినాం, మహిళలకు బస్సు ప్రయాణం ఉచితంగా కల్పించిన మంచి స్వాగతించదగ్గ నిర్ణయమే. కానీ మరి ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. వాళ్ళందరూ కూడా రెక్కాడితే డెక్కాడి నుంచి కుటుంబాల నుంచి వచ్చిండ్రు. లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళను ఆదుకోవడం కోసం మరి ప్రభుత్వం ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్, ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ కానీ మరి ఆల్టర్నేటివ్గా ఆస్తి వచ్చే విధం ఏమైనా చూస్తున్నారా అనేది ఇంతవరకు స్పష్టత లేదు. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారు. ఇంతవరకు ధరణి పోర్టల్ మరి రద్దు చేసిన దాఖలాలు కానీ లేకపోతే ధరణి పోర్టల్ ఏ విధంగా చేస్తున్న విషయాలు కూడా చెప్పడం లేదు. అదేవిధంగా చాలా మంది హాస్టల్ వార్డెన్లు, తర్వాత గురుకుల పాఠశాలలో వీళ్ళన్నింటిలో కూడా విద్యార్థులకు ఇవ్వాల్సిన మెస్ ఛార్జీలకు బిల్స్ దాదాపుగా 8 నెలల నుంచి చాలా హాస్టల్లో కూడా రాలేదు. నేను మాకు చాలా మంది వార్డెన్లు కలిసిండ్రు, మాకు బిల్స్ ఇంతవరకు రాలేదని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరి అలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వచ్చిన 1 నెల రోజుల లోపలనే మళ్ళీ మేము ఈ పోరాటాలు మొదలుపెట్టి ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి, మరి ఇంత తొందరగా ప్రభుత్వాన్ని నిలదీయడం మాకు కూడా ఇష్టం లేదు. కానీ నిజాలైతే చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది. మరి హాస్టళ్లలో 5-6 నెలల నుంచి ఇంతవరకు బిల్స్ రావడం లేదు. హాస్టల్ వార్డన్లందరూ కూడా, గురుకుల పాఠశాలలో వీళ్ళందరూ కూడా, టీచర్లు కూడా వాళ్ళు అప్పులు చేసి వచ్చి పిల్లలకు తిండి పెడుతున్న పరిస్థితి ఇలా ఉన్నది. అది పోవాలి. మరి మీరు మళ్ళీ గత ప్రభుత్వం చేసినట్టుగా అడ్వర్టైజ్మెంట్ల మీదనే, వాటి మీదనే, వీటి మీదనే ఖర్చులు పెట్టి మళ్ళీ ఆ పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా పోవడం అనేది మరి మంచిది కాదనేది కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అర్జెంటుగా హాస్టళ్లకు, గురుకుల పాఠశాలకు, అన్ని సంక్షేమ హాస్టళ్లకు విడుదల చేయాల్సిన బిల్స్ను అర్జెంటుగా రిలీజ్ చేసి పిల్లల్ని ఆదుకోవాలని చెప్పేసి, అదే ఎగ్జామ్ సీజన్ వస్తుంది కాబట్టి ఆదుకోవాలని కోరుకుంటున్నా. మరి నిన్న జైరాబాద్లో ఒక గురుకుల పాఠశాలలో ఒక అమ్మాయి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అమ్మాయి మరి ఆత్మహత్య చేసుకున్నది. మరి గత ప్రభుత్వంలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి, ఇప్పుడు కూడా మళ్ళీ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయంటే ఈ ఆత్మహత్యల పరంపర ఆగాలి అంటే మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. సంక్షేమ శాఖ మంత్రి ఇంకా ఎవరు రాలేదు. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ ప్రతి స్కూల్లో కూడా ఒక కౌన్సిలర్ను, ఒక సైకాలజిస్ట్ను అపాయింట్ చేయాల్సిందిగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అట్లయితేనే జీవితాలు బాగుపడతాయి. లేకపోతే ఇంతకుముందే మరి ఒక 15 రోజుల క్రితం తెలంగాణలో ఒక నిరుద్యోగి సూసైడ్ చేసుకున్నాడు డోర్నకల్ నియోజకవర్గంలో. అదేవిధంగా నిన్న ఒక అమ్మాయి 11వ తరగతి అమ్మాయి సూసైడ్ చేసుకున్నది. తెలంగాణలో అంటే మళ్ళీ ఆత్మహత్యలు తెలంగాణ కాకూడదు. ఆ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. మరి ప్రతిదీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పెరుగుతూ ఉన్నాయని ఆ రోజు నినదించిన అన్ని పార్టీల్లో మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది. అలా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి అర్జెంటుగా మరి ఒక సైకాలజిస్ట్ను ప్రతి స్కూల్కు, ప్రత్యేకించి గురుకుల పాఠశాలలు ఏవైనా, కేజీబీవీలు కావచ్చు, లేకపోతే ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, లేకపోతే హాస్టల్ కావచ్చు, వీటిలో తప్పనిసరిగా సైకాలజిస్ట్ సర్వీసులు పెట్టాలి. లేకపోతే పిల్లల జీవితాలు మళ్ళీ ప్రమాదంలో పడే
ఇది ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల మరి రకరకాల పార్కుల పేరుతో, ఇండస్ట్రియల్ పార్కుల పేరుతోని 30,000 ఎకరాల భూమిని, అసైన్డ్ భూములను పేద ప్రజల దగ్గర నుంచి గుంజుకున్నారు. 30,000 ఎకరాల భూమిని గుంజుకున్నారు. దాంట్లో ప్రత్యేకించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతుల దగ్గర నుంచి గుంజుకున్నారు. సో ఆ భూములన్నీ కూడా వాపస్ ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆ రోజు మరి తెలంగాణ ప్రభుత్వం, అప్పట్లో ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకొని ఒక్కొక్క ఎకరాన్ని 100 కోట్ల రూపాయలకు వేల వేసి ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ ఖజానాలు ఇస్తున్నారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే ఈ ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టింది. సో దాని మీద కూడా ఒక విచారణ చేసి ఆ భూములు మళ్ళీ ఈ పేద ప్రజలకు వాపస్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే అవినీతి జరిగిందో దాని మీద సిబిఐ ఎంక్వైరీ, టీఎస్పీఎస్సీలో ఏదైతే కుంభకోణం జరిగిందో ఇదే నాగర్ కర్నూలు, ఇదే ఫంక్షన్ హాల్ కేంద్రంగా ఇదే మీడియా ముందరనే ఆ రోజు ఆధారాలతో సహా వివరించడం జరిగింది. మరి దాంట్లో ఇంతవరకు చైర్మన్ జనార్దన్ రెడ్డి గారిని కానీ సభ్యులను కానీ ప్రశ్నించిన దాఖలాలు లేవు. సో సిట్ వేసిండ్రు. సిట్ కేవలం నిందితులను రక్షించడం కోసమే సిట్ వేసిండ్రు అనేది అది సుస్పష్టం. సో అందుకొరకు ఆ నిందితులను నిజంగా శిక్షించాలంటే తప్పకుండా ఈ కేసును సిబిఐకి ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కాళేశ్వరం లో జరిగిన కుంభకోణం సంబంధించి కూడా మరి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మరి మిషన్ భగీరథలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి. అదేవిధంగా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ మిషన్ భగీరథలో కానీ పనిచేసిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిల్లులు రిలీజ్ చేయకుండా వాళ్ళను పర్మనెంట్ గా బ్లాక్ లిస్ట్ చేయాల్సిందిగా కూడా, ఎంత పెద్ద కంపెనీ అయినా కావచ్చు, వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ చేయాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే రోజుల్లో పేద ప్రజలకు గొంతుగా కాబోతున్నది. పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ ఉండబోతున్నది.